హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది రాయల్ విహారీ వ్లాగ్స్ ఛానల్. అందరికీ తెలిసిందే కదా, మనం టాటా పంచ్ 2026 ఫేస్ లిఫ్ట్ అయితే తీసుకున్నాము. ఏ మోడల్ తీసుకున్నాను, నాకు ఎంత పడింది, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, మైలేజ్ ఎంత ఇస్తుంది, వెహికల్ ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఏమేమి ఫీచర్స్ లేవు అనేది మీకు ఈరోజు చెప్పాలనేసి సో ఈ రివ్యూ మాదిరి తీస్తున్నాను ఫ్రెండ్స్. సో మీకు కూడా ఎవరైనా ఇన్ కేస్ ఈ వీడియో చూసి కొనాలి అనుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది. అలాగే ఎవరైనా కొత్తగా మన సబ్స్క్రైబర్లు కాకుండా కూడా మేబీ కొంతమంది చూస్తూ ఉండొచ్చు 2026 మోడల్ పంచ్ ఎలా ఉంది, ఎవరైనా తీసుకున్నారా, వాళ్ళ రివ్యూ ఏంటి అనేసి. సో నేను కూడా కొనకముందు దగ్గర ఒక 10 వీడియోల పైనే చూశాను అనమాట, ఇలా సెర్చ్ చేస్తూ. సో చాలామంది తెలుగులో తక్కువ ఉన్నారు 2026 మోడల్ తీసుకొని రివ్యూ చేసిన వాళ్ళు. సో మిగతా హిందీ ఛానళ్ళు ఎక్కువ ఉన్నారనమాట. సో మన తెలుగు ఆడియన్స్కి ఉపయోగపడుతుంది అనేసి నేను తెలుగులో ఈరోజు అయితే చెప్పాలనేసి సో వస్తున్నాను ఫ్రెండ్స్. సో ఈరోజు కార్ రివ్యూ మొత్తం మీకు నాకు తెలిసినట్టుగా ఒక జస్ట్ నార్మల్గా ఒక ఓన్గా తీసుకున్నవాడు ఎలా ఉంటుంది, వాడికి ఏమేమి ఫీల్ అనిపించింది అనేది సో ఈ వీడియోలో మీకు చెప్తాను. ఎక్కడికైనా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇంకా చలో షురూ చేద్దాం. ఫస్ట్గా నేను తీసుకున్న కలర్ అయితే సో రెడ్ కలర్. సో దీన్ని వచ్చేసి మనకు వాళ్ళు టాటా వాళ్ళు పిలుచుకుంటున్న నేమ్ వచ్చేసి కలర్కి బెంగాల్ రోగ్ అని పిలుస్తున్నారు. సో మన వాడుక భాషలో మన స్టైల్లో చెప్పాలంటే దిస్ ఈజ్ ఏ రెడ్ కలర్. ఇది వేరియంట్ వచ్చేసి స్మార్ట్ వేరియంట్, అంటే ఫస్ట్ బేసిక్ వేరియంట్. ఒక 5-6 రకాల వేరియంట్లు ఉన్నాయన్నమాట. సో దాంట్లో ఇది ఫస్ట్ వేరియంట్ అన్నమాట, బేసిక్ మోడల్. దీంట్లో ఉండే కలర్స్ వచ్చేసి రెడ్, అలాగే ఇంకొకటి లైట్ బ్లాక్ మిక్స్డ్ ఉంటుంది అది, తర్వాత వైట్, ఒక 3-4, ఇంకొకటి వచ్చేసి సిల్వర్ కలర్ టైప్లో ఉంటుంది. సో అవి మొత్తం ఒక 4 కలర్స్ ఏమో ఉన్నాయి స్మార్ట్లో. దీని తర్వాత నెక్స్ట్ అప్గ్రేడ్ అయిన కలర్లో అన్ని కలర్స్ వస్తాయి. కొత్తగా బ్లూ కూడా వచ్చింది కదా దీంట్లో. సో ఆ కలర్ ఐ థింక్ ఈ షర్ట్ కలర్లో ఉంటాయి అన్నమాట. మిగతా అన్నీ కూడాను దీంట్లో వచ్చేసి మిగతా దాంట్లో అన్నీ కూడాను ఆల్ కలర్స్ అవైలబుల్లో ఉంటాయి. దీనికి వచ్చి చూడండి, కీ వచ్చేసి సెంటర్ లాకింగ్ కూడా దీంట్లో వస్తుంది. ఓల్డ్ టాటా పంచ్లో వచ్చేసి సెంటర్ లాకింగ్ రాదంట. సో ఇలా రిమోట్ కీ. సో దీంట్లో వచ్చేసి సెంటర్ లాకింగ్తో రిమోట్ కీ కూడా వచ్చింది ఫ్రెండ్స్. ఇంకొకటి ఎక్స్ట్రా కీ కూడా వచ్చింది, అది నేను ఇంట్లో పెట్టాను. సో మనకు ముందుగానే మతిమరుపు ఎక్కువ, ఎడంటే ఆడ పొద పెడతాం అనేసి మొత్తం కూడాను డోర్స్ 90 డిగ్రీ వరకు ఓపెన్ అవుతాయి. అది కొద్దిగా బెస్ట్ అనమాట. కానీ ఎక్కే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి కొద్దిగా పాత యూజర్స్ ఉంటే, ఇప్పుడు నిన్న మా ఫ్రెండే ఉన్నాడు అనమాట. సో దిగుతా అన్నాడు, వెహికల్ ఇట్లా వెళ్తూ అనింది. మనోడు ఏమనుకున్నాడు, మామూలుగా అయితే వేరే వెహికల్స్కి ఇంతవరకు ఓపెన్ అవుతుంది అంతే. మనోడు టకాన్ని ఓపెన్ చేయగానే ఇది టకాన్ని ఆడదానికి వెళ్ళింది. ఆడ బైక్ ఉంటే బైక్ కొద్దిగా టచ్ అవుతా అనింది, కానీ ఏం టచ్ అవ్వలేదు. సో ఇది చాలా కొంతమందికి ఉపయోగం ఉంటుంది, కొద్దిమందికి కొద్దిగా మైనస్ కూడా ఉండొచ్చు. ఇంకొకటి ఫ్రంట్ దీనికి వచ్చేది చూడండి. సో పవర్ విండోస్ ఓన్లీ ఫ్రంట్ ఒకటి వస్తాయి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఇంకా మీకు ఏసీ నార్మల్గా ఉంటుంది. సీట్లు చూడండి. సో సీట్ వచ్చేసి బ్లాక్ కలర్ ఉంది. సీట్స్ ఫ్రంట్కి బ్యాక్కి అడ్జస్ట్ చేయగలుగుతాము. అలాగే దీన్ని వచ్చేసి ఫోల్డ్, సో ఇలా అంతే, ఇలా చూడండి. సో ఫోల్డింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ వెళ్తుంది. సో ఇలా ఓన్లీ ఇలా ఉంది, కానీ హైట్ అడ్జస్ట్మెంట్ అయితే లేదు ఫ్రెండ్స్. హైట్ అడ్జస్ట్మెంట్ ఒక్కటి ఇచ్చినట్టు బాగుండేమో అనిపించింది. కాస్త కూర్చున్నప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే, కాస్త లోపలికి కూర్చున్నట్టుగా, అంటే కాస్త గుంతలో కూర్చున్నట్టు ఒక చిన్న ఫీల్ ఉంది అంతే. కాస్త హైట్ పర్సెంట్ అయితే ఇబ్బంది ఏం లేదు, నాకైతే అలా ఏమి ఇబ్బంది ఏం లేదు. నేను డ్రైవింగ్ పరంగా కాస్త హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి మేబీ అలా అనిపించచ్చేమో అని నాకు ఫీల్ అనిపిస్తుంది. సో ఇంకా బ్యాక్ సైడ్ డోర్స్ చూస్తే ఇలా ఓపెన్ అవుతాయి. సో ఫస్ట్ బేసిక్ కాబట్టి ఇది. దీంట్లో ఇంకొకటి అది ఎందుకో నాకు అర్థం కావట్లేదు, టాటా వాళ్ళలోనే ఉన్నది. మిగతా నేను ఆల్మోస్ట్ కార్స్ తీసుకోవడానికి నేను తిరగండి లేదు. హుండై కంపెనీలో చూశాను, సుజుకీలో చూశాను, దాని తర్వాత మా కడపలో ఉండేది అవే టొయోటా, ఇవన్నీ చూశాను. సో ప్రతి దాంట్లో కూడాను బేసిక్ నుంచే పవర్ విండోస్ ఇస్తున్నారు, కానీ వీళ్ళు ఎందుకో మైనస్గా ఇది ఒక్కటి ఇవ్వట్లేదు. చూడండి, బ్యాక్ సైడ్ ఇలా మాన్యువల్గా జ్యూస్ తిప్పుకోవాల్సింది వస్తుంది. ఇది ఒక్కటి కూడా ఇచ్చేసి ఉంటే హైలైట్ అయ్యేది, కానీ అదొక్కటి ఇవ్వలేదు ఫ్రెండ్స్.
సో ఇంకా లాకింగ్ చూడండి, బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళకి కూడా ఆటోమేటిక్గా వాళ్ళే ఓపెన్ చేసుకుని వెళ్ళడానికి లాక్ సిస్టమ్ కూడా ఉంది. ఇంకా ఇక్కడ చూడొచ్చు బాటిల్ హోల్డరు, సో బాటిల్ అయితే ఈజీగా పెట్టుకోవచ్చు. ఇంకా దాని తర్వాత ఇది వచ్చేసి పెట్రోల్ గైస్. నేను వచ్చేసి తీసుకునింది కూడా 2 days అవుతుంది అంతే. ఫిబ్రవరి 20వ తేదీ నేను డెలివరీ తీసుకున్నాను, శుక్రవారము. ఈ వీడియో రికార్డ్ చేస్తుంది ఆదివారం రికార్డ్ చేస్తున్నాను. సో దగ్గర నేను ఒక 100 kilometers అంతే తిరిగింటాను. ఓన్లీ మా కడప సరౌండింగ్లోనే తిరిగాను, ఎక్కువ ఏం తిరగలేదు. నేను నిన్నంతా కూడాను తిరుగుతూనే ఉన్నాను. నాకు యావరేజ్ చూపించింది వచ్చేసి ఫస్ట్ 18 చూపించింది, దాని తర్వాత తగ్గుతా ఇప్పుడు వచ్చేసి 15కి వచ్చింది. యావరేజ్ 15 చూపిస్తుంది. సో అది మేబీ ఏమన్నా ఎక్కడన్నా లాంగ్ వెళ్తే పెరుగుతుందేమో చూడాలి. ఇంకా బ్యాక్ సైడ్ బూట్ ఓపెన్ చేస్తే సో చూడండి, బూట్ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్, చూడొచ్చు మీకు. ఇంకొకటి ఇక్కడ మామూలుగా అయితే ఒక ట్రే వస్తుందన్నమాట. ఆ ట్రే అయితే ఏమి ఇవ్వలేదు దీనికి బేసిక్లో. సో ట్రే అయినా ఏమి ఇవ్వలేదు గైస్. ఈ సీట్స్ వచ్చేసి మనకు మొత్తం కూడాను డౌన్ అవుతాయి అనమాట. మీరు చూడండి, ఇదో చూడండి, పూర్తిగా ఫోల్డ్ అవుతున్నాయి సీట్స్ వచ్చేసి. దిక అందరి దిక. సో చూడొచ్చు, పూర్తిగా సీట్స్ అన్ని కూడాను కంప్లీట్లీ ఫోల్డ్ అయిపోతున్నాయి. ఇక్కడ ఇంకొద్దిగా ఏదైనా హైట్ వేసుకొని ఇలా బెడ్ వేసేసుకున్నాం అంటే బ్యాక్ సైడ్ బెడ్ తయారైపోతుంది అనమాట. సో మామూలుగా అయితే ఫ్రాంగ్స్ అని నేను చూశాను అనమాట. ఇంకొకటి దీని సెగ్మెంట్లోనే ఉంటుంది. అది వచ్చేసి ఇలా డబల్ ఇలా అంటే ఒక సీట్ కట్ అవుతుంది. సో దాంట్లో ఒక సీట్ ఇట్లా 2 సీట్ ఇట్లా ఉండి సింగిల్ది కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు. బట్ దీంట్లో వచ్చేసి కంప్లీట్గా ఓన్లీ ఇదే ఫోల్డ్ అవుతుంది. ఇంకొకటి బ్యాక్ సైడ్ ఏమేమి వస్తాయంటే చూడండి, ఇది ఇచ్చారనమాట. ఎమర్జెన్సీకి ఏదన్నా రోడ్డు పైన ఆపుకోవడానికి పెట్టుకోవడానికి అయితే ఇచ్చారు గైస్. ఎప్పుడన్నా రెడ్ లైట్ ఒక్కటి ఇచ్చారు. తర్వాత దీంట్లో వచ్చేసి బేసిక్లో మీకు స్పేర్ వీల్ రాదనమాట. ఎక్స్ట్రాగా మామూలుగా మనకి ఎప్పుడన్నా పంచర్ అయితే ఉంటుంది కదా, అదేమో దీంట్లో ఇవ్వలేదు. ఓకే చలో, ఏం చేయలేము. ఓల్డ్ పంచ్కి ఈ పంచ్కి కొన్ని చేంజెస్ చేశారు. దాంట్లో ఇవే కొన్ని ఏదైనా యాడ్ చేశారు, కొన్ని మిస్ చేశారు. సో ఇంకా ఇది చూడండి స్పేస్. సో ఇవన్నీ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. దీంట్లో ఏంటంటో ఇక్కడ చూడండి. సో ఇవన్నీ కూడా గ్యాప్స్ ఉన్నాయి. కానీ నాకు వాళ్ళు ఇచ్చింది షోరూమ్ వాళ్ళు కేవలం ఇది చూడండి, పంచర్ కిట్ అని ఇది ఒకటి ఇచ్చారు. దాని తర్వాత ఈ మామూలుగా ఎక్కడైనా మనకు బండి ఎప్పుడైనా రిస్క్ చేసుకోవడానికి ఇది ఒకటి ఇచ్చారు అంతే. ఈ గ్యాప్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇవి ఏంటి, దీంట్లో కూడా సామాన్లు ఉన్నాయి కదా, అవి ఇవ్వండి అంటే వాళ్ళు ఏమన్నారంటే దీంట్లో రావు సార్, మీకు ఇది బేసిక్ దాంట్లో ఇవన్నీ రావు, కేవలం అవి 2 వస్తాయి. దీనికంటే ఐ థింక్ అడ్వెంచర్ ఏదో ఉంది వేరియంట్, ఆ వేరియంట్లో వస్తాయి మీకు అని చెప్పాడు. అది కంప్లీట్గా వీలు అవన్నీ వస్తాయని. దీంట్లో వచ్చేసి పంచర్ కిట్లు ఏమేమి వచ్చాయంటే చూడండి. సో ఇది వచ్చేసి గాలి మిషన్ అంట. నేను ఇంకా చెక్ చేయలేదు ఫ్రెండ్స్, పని చేస్తుందో లేదో కూడా ఒకసారి అక్కడ షోరూంలో చెక్ చేయాలి అనుకున్నాను. వాళ్ళు పని చేస్తుంది అన్నారు. ఒకవేళ పని చేయకుండా మళ్ళీ వాళ్ళ ముఖాన చేయాలి తీసుకెళ్ళి. ఇది ఒకసారి చెక్ చేయాలి. అది ఇది పవర్ది. ఓకే, ఇప్పుడే చెక్ చేస్తాను నేను. ఇప్పుడు మీ ముందరే మీకు కూడా చెక్ చేసి చూపిస్తాను, ఎందుకంటే నేను షోరూంలో చెక్ చేయలేదు. కేవలము దీని ద్వారా పంచర్ వేసుకొని వాళ్ళు ఏమంటారు, పంచర్ వేసుకొని వెళ్ళిపోవచ్చు అంటున్నారు. సో నాకు షోరూంలో ఏమన్నారంటే పంచర్ వేసుకొని పోయేంత ఏముండదన్న, జస్ట్ నువ్వు ఎక్కడైనా ఎమర్జెన్సీలో ఉన్నావు, నీ సరౌండింగ్లో ఎక్కడే కానీ పంచర్ షాప్ లేదు, సో అలాంటప్పుడు ఇది పెట్టి యూజ్ చేసుకుని జస్ట్ గాలి పట్టుకొని ఎంత వీలైతే అంత త్వరగా నువ్వు పంచర్ షాప్కి వెళ్ళిపోవాలి, అక్కడ పంచర్ వేయించుకోవాలన్నా, అలాగే తోలావంటే ప్రాబ్లం అవుతుంది అని చెప్పారు. సో వైర్ అయితే చాలా లెంత్గా ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంకా ఇది కంప్లీట్గా రావాలి కాబట్టి ఇది ఉంది. సో ఫస్ట్ వచ్చేసి సో దీనిలో కొన్ని ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చారు చూడండి. 12 volt సాకెట్ అనేది కదా, ఇక్కడే మన ఛార్జింగ్ కూడా, మొబైల్ కూడా ఛార్జింగ్ ఇక్కడే పెట్టుకోవచ్చు. సో అదే ప్లేస్లో ఇది ఇన్సర్ట్ చేయాలి. అలా ఏం చూడండి, ఇక్కడ చూడండి మన మెయిన్ ఛానల్ లోగో అయితే పెట్టామన్నమాట. సో మన మెయిన్ ఛానల్ రాయల్ విహారీది, బాగుందా లేదా చెప్పండి గైస్. సో ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే ఇక్కడ మీకు పంచ్ అని అవి ఉంటుంది. సో లోగో ఇంకా మామూలే. ఇది వచ్చేసి కనెక్టింగ్ టైల్ ల్యాంప్స్
టాప్ ఎండ్లో వస్తాయి మీకు. దీంట్లో వచ్చేసి జస్ట్ ఓన్లీ సైడ్ లైటింగ్స్ వెలుగుతాయి అనమాట. దీంట్లోనే సిగ్నల్స్ వెలుగుతాయి, మీకు తర్వాత చూపిస్తాను. ఇది కనెక్టింగ్ టైల్ ల్యాంప్ అయితే వెలగదు, టాప్ ఎండ్లో అలా వెలుగుతాయి ఫ్రెండ్స్. ఇంకా దీని తర్వాత ఇక్కడ చూడండి, ఇవి పార్కింగ్ సెన్సార్స్. సో పార్కింగ్ సెన్సార్స్ అయితే వర్క్ అవుతున్నాయి, పార్కింగ్ సెన్సార్ బాగానే వర్క్ అవుతున్నాయి. మీకు ఏదైనా వెనక పక్క నుంచి ఎవరైనా నడుస్తున్నా కూడా ఈ సెన్సార్ అయితే ఇస్తుంది. ఇంకొకటి ఇక్కడ లైట్ చూడండి, సో లైట్ కూడా వెలుగుతుంది అనమాట రివర్స్లో. ఎప్పుడైనా మనకు రివర్స్ కెమెరా ఒకవేళ దీనికి అయితే రాలేదు, సో రివర్స్ కెమెరా పెట్టేసినప్పుడు ఆ లైట్ కూడా ఉపయోగపడుతుంది, మంచిది లైట్ ఒకటి. ఇంకొకటి ఈ మోడల్లో కొత్తగా అంటే ఇప్పుడు రిలీజ్ అయిన స్మార్ట్లో ఇవి చూడండి, ఇవి రెండు యాడ్ చేశారు. కొద్దిగా లుకింగ్గా కొద్దిగా ఎన్హాన్స్ అవుతుంది ఇవి యాడ్ చేయడం వల్ల. ఇంకా ఇటుపక్క కూడా సేమ్ అంతే ఫ్రెండ్స్, ఇది కూడా సేమ్ 90 డిగ్రీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ పవర్ విండోస్ ఏమి ఉండవు, లాక్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ చూస్తే మనకు విండోస్ డౌన్ చేసుకునేది ఉంటుంది అనమాట. ఇంకా లోపల చూపిస్తున్నాండి ఇంటీరియర్ సీటింగ్ కానీ. ఇక్కడ డ్రైవింగ్ సీట్లో మీకు ఏమేమి వస్తాయి అనేది. సో డ్రైవింగ్ సీట్లో వచ్చేసి మీకు అంతే, ఫ్రంట్ చూడండి 2 పవర్ విండోస్ వస్తాయి ఇక్కడ అంతే. సో ఈ 2 పవర్ విండోస్ వస్తాయి అనమాట. సో ఈ 2 పవర్ విండోస్తోనే కంట్రోలింగ్ ఉంటుంది. సో మెయిన్ ఇంకొకటి దీంట్లో మైనస్ పాయింట్ ఏంటంటే అంటే ఈ మిర్రర్స్ ఉన్నాయి కదా, హ్యాండ్తోనే అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది హ్యాండ్తోనే అడ్జస్ట్ చేసుకోవాలి, దాని తర్వాత ఇది ఉన్నది కదా, సో ఇది కూడా హ్యాండ్తోనే అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇది చాలా అంటే చాలా మైనస్ అనిపించింది. ఎందుకంటే ఈ నేను ఇంకొకటి చూసాను, దీంట్లో టియాగో బేస్ మోడల్ కూడా చూసాను అనమాట. టియాగో బేస్ మోడల్లో ఇక్కడ ఒక పుల్ల మాదిరి ఇస్తారనమాట, ఇలా ఉంటుంది అది. సో దాంతో అట్లీస్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, బట్ దీనికి అట్లీస్ట్ ఆ పుల్ల కూడా ఇవ్వలేదు, అది ఎందుకో అర్థం కాలేదు. ఇది చిన్నవి తిప్పి కొడితే ఇవి ఎంత అవుతాయి కూడా నాకు తెలియదు. కానీ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఒక ఓనర్కి లైక్ తోలే పర్సన్కి ఏమేమి కావాలి, బేసిక్ నీడ్స్ అన్నట్టు నాకు అనిపించింది, అది చెప్తున్నాను. ఇక్కడ ఒక పుల్ల మాదిరి వస్తుంది కదా, సో అట్లీస్ట్ ఆ పుల్ల మాదిరి వచ్చినా కూడా ఎప్పుడైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. లేదంటే ఇప్పుడు ఇలా చేసుకుంటూ ఉండాలి. ఇదైతే లోపల నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో అది. దాని తర్వాత వచ్చేసి ఇంకా ఇది చూసారు కదా, ఈ లోగో వచ్చేసి నార్మల్గా స్టీరింగ్ వచ్చేసి ప్రతిదానికి ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్, సేమ్ ఇదే స్టైల్లో ఇదే డిజైన్తో. మేబీ కలర్ మారచ్చు మీరు వేరియంట్ మారే కొద్దీ. ఇంకా ఇది చూడండి డాష్ బోర్డ్ మొత్తం సో హార్డ్ ప్లాస్టిక్, ఇంకొకటి కాస్త డార్క్ అండ్ ఇదిగా ఉంది. వేరియంట్ మారే కొద్దీ డాష్ బోర్డ్ కలర్ కూడా మారుతుంది. ఇంకా ఇక్కడ కూడా చూడొచ్చు మీరు ఏసీ మాన్యువల్స్ అన్నీ కూడా, ఏసీ కంట్రోల్స్. ఏసీ కూడా పర్లేదు, మేము నిన్న మంచి ఎండలో వెళ్ళామన్నమాట. సో కాస్త ఓకేనే అనిపించింది. ఇంకా మేము కంటిన్యూగా లాంగ్ వెళ్ళలేదు కాబట్టి, ఎక్కువ జర్నీ చేయలేదు కాబట్టి ఇంకా ఏం చెప్పలేను. నేను ఇంకొద్దిగా కంప్లీట్గా ఒక 1 మంత్ 2 మంత్ వాడి అప్పుడు కూడా మీకు రివ్యూ చెప్తాను గైస్, ఎలా ఉంది నా ఎక్స్పీరియన్స్ అనేది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఓవరాల్గా హ్యాపీ, బాగుంది. ఇంకా ఇక్కడ చూడండి IRVM ఇలాంటివి ఏమి ఉండవు అనమాట. సో జస్ట్ నార్మల్గానే ఉంటుంది, నార్మల్ మిర్రరే. ఇంకా ఇక్కడ చూస్తే లైట్ వచ్చేసి LED లైటే ఇచ్చారు లోపల సైడ్ కూడా. సో డోర్ ఓపెన్ అయినప్పుడు అలా ఇలా. మెయిన్గా ఇప్పుడు దీంట్లో ఇదే బడ్జెట్లో ఇప్పుడు నాకు ఇది పడింది ప్రైస్ చెప్తాను చూడండి. నాకు ఆన్ రోడ్కి వచ్చేళ్ళకి ఇది వచ్చేసి అన్ని ఆఫర్లన్నీ కలిపి నేను యాక్సెసరీస్ అవన్నీ ఏం తీసుకోలేదు షోరూమ్ నుంచి. 6,70,000 నాకు వాళ్ళు ఇచ్చారనమాట ప్రైస్. ఫస్ట్ వేసి ఇచ్చేది 7 లక్షలు ఇస్తారు. ఇంకా తర్వాత మనం యాక్సెసరీస్ ఇవన్నీ క్రాస్ కటింగ్ చేసుకుని ఇన్సూరెన్స్ కానీ అవన్నీ మాట్లాడుకుంటే మనకు ఒక 30,000 దాకా తగ్గుతుంది. సో నా సజెషన్ ఏంటంటే, యాక్చువల్గా నేను ఇది తీసుకునేటప్పుడు దీనికన్నా ప్యూర్ వేరియంట్ తీసుకుందాం అనుకున్నాను. కానీ నాకు ఇది డైరెక్ట్గా నేను ఓనర్ కాదు దీనికి. సో డబ్బులు కట్టింది కూడా నేనే ఇప్పుడు. బట్ ఇది వేరే వాళ్ళ పేరు మీద తీసుకోవాల్సింది వచ్చింది. నాకుండే కొన్ని సమస్యల వల్ల, నేను చేసుకున్న కొన్ని అత్తి పనుల వల్ల, అది కూడా చెప్తాను మీకు లాస్ట్లో. సో దానివల్ల నేను వేరే వాళ్ళ పేరు మీద తీసుకుంటున్నాను కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఏమంటారు, అప్పుడు నేను తీసుకునేటప్పుడు వాళ్ళు కొద్దిగా అటు ఇటు అయ్యారు. అందుకనేసి దగ్గర నేను 3 మెంబర్స్ దాకా చేంజ్ చేశాను. సో కాబట్టి
లాస్ట్కు ఇదే తీసుకోవాల్సింది వచ్చింది. నేను యాక్చువల్గా తీసుకోవాలనుకుంది టాటా టియాగో, అది ఇంకా 1 లక్ష తక్కువగా వస్తుంది. ఆ ప్రైస్కి నాకు ప్రస్తుతానికి షూట్ వరకు తీసుకుందామని అది అనుకున్నాను. దాని తర్వాత ఓకే, ఇంకొక 1 లక్ష నేను ఎలాగో అలా వాళ్ళని మాట్లాడుకొని, ఇది నాకు హైట్ బండి, ఎప్పుడన్నా అడ్వెంచర్గా ఉంటుంది, ఎప్పుడన్నా ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఇదైతే ప్రాబ్లం ఉండదు అనేసి ఇది తీసుకున్నాను. సో దీంట్లో ఇంకా ఇది ఫ్రెండ్స్ వచ్చింది. ఇంకా ఇక్కడ చూడండి ఫీచర్స్, ఇక్కడ చూస్తే 12 వోల్ట్ సాకెట్ అయితే వచ్చిందనమాట. దాని తర్వాత ఇంకా హ్యాండ్ బ్రేక్ యాజ్ యూజువల్. ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక మొబైల్ అయితే పెట్టుకోవచ్చు, ఏదైనా చిన్నవి ఏదైనా జ్యూసులు లాంటివి కూడా పెట్టుకోవచ్చు. ఇంకా ఇది ఎందుకు ఇచ్చారో తెలియదు, ఇక్కడ ఎందుకు కీ సింబల్ టైప్లో ఉంది, ఇక్కడ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇంకా ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ కూడా మొబైల్ అయితే పెడుతున్నాను. అలాగే ఇక్కడ మిర్రర్ కూడా, నేను అద్దాలు కూడా పెట్టాను అనమాట. సో ఇది చూడండి గైస్, ఇది వచ్చేసి 5 మాన్యువల్ గేర్ షిఫ్టర్ అనమాట. సో మొత్తం కూడాను. ఇంకొకటి దీంట్లో నేను తోలుతున్నప్పుడు నాకు అనిపించింది ఏంద్రా అంటే, లైక్ గేర్ వేస్తున్నప్పుడు నేను మామూలుగా డ్రైవింగ్ చాలా బండ్లు చేశాను, నాకు ఏం ఎప్పుడు ఆ ఫీల్ అనిపించలేదు. కానీ నేను తీసుకున్నప్పుడు నాకు అంటే కొత్త బండ్లు డైరెక్ట్ తక్కువ తోలడము, ఆ కొత్త బండి తోలడం వల్ల అలా అనిపించిందో తెలియదు, లేకుంటే ఆ బండ్లకి ఈ బండ్లకి నిజంగానే తేడా ఉందో నాకు తెలియదు. గేర్ వేస్తున్నప్పుడు లైక్ సౌండ్ ఏదో వస్తుంది, అంటే గేర్ పడినప్పుడు ఎలా సౌండ్ వస్తుందో అలా లిటిల్ బిట్ సౌండ్ ఏదో వస్తుంది. అది దీనివల్లనే వస్తుందా లేకుంటే ఏమనేది, మామూలుగా వేరే వెహికల్స్ తోలుతున్నప్పుడు గేర్ షిఫ్ట్ అవుతున్నా కూడా ఆ సౌండ్ అనేది పెద్దగా గమనించలేదు నేను, దీంట్లో అయితే కాస్త గమనించాను. సో ఇంకో డిఫరెన్స్ ఇంకా ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఇక్కడ వచ్చేసి స్పేస్ అయితే డబల్ లేయర్గా ఉంది అనమాట, పైన అలాగే కింద. సో ఇంకా ఇవన్నీ ఫైల్స్ మనవి. ఫస్ట్ ఎయిడ్ కిట్ ఒకటి ఇచ్చారు అంతే. సో ఈ ఫస్ట్ ఎయిడ్ కిట్లో ఏమేమి ఇచ్చారు, ఏం లేవు, 2 బ్యాండేజీలు, తర్వాత ఒకటి ఆయిల్మెంట్ ఏదో ఉంది. ఇంకా వచ్చేసి గైస్, ఇంకా ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ చూడండి కంట్రోల్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి సిటీ మోడ్ అలాగే ఆక్వా మోడ్ అని కొన్ని చూపిస్తున్నాయి, మీకు స్టార్ట్ చేసి చూపిస్తారు చూడండి. సో ఇంకా కీయింగ్ వచ్చేసి ఇదే గైస్, చూడండి ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ క్లచర్ ఆన్ అవ్వగానే ఇలా ఉంటుంది. సో స్టార్టింగ్ చూడండి, ఇక్కడ మీరు చూసారంటే గమనించారంటే బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా సిటీ అనేసి. సో ఇది సిటీ మోడ్. దీంట్లో ఈ 2 మోడ్స్ అయితే ఇచ్చాడనమాట, సిటీ ప్లస్ ఎకో అని. సిటీ అంటే ఇప్పుడు మనము టౌన్లో ఉన్నప్పుడు తోలుతున్నప్పుడు ఏదో కొద్దిగా మనకు పికప్ అనిపించాలి, బండి స్ట్రగుల్ కాకుండా వెళ్ళాలంటే ఈ సిటీ మోడ్ ఆన్ చేసుకోవాలంట. దాని తర్వాత ఎకో అని ఇంకొకటి వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది లైక్ లీవ్ సింబల్ మారింది కదా, దాన్ని క్లిక్ చేసామంటే ఎకో అని పడుతుంది చూడండి గ్రీన్ కలర్లో. సో పడిందా, సో అది ఎకో. ఇది బైపాస్లో ఎప్పుడన్నా మన హైవేలలో వెళ్తున్నప్పుడు ఈ మోడ్ అయితే ఆన్ చేసుకోవాలంట. ఈ మోడ్ ఆన్ చేసుకుంటే కాస్త ఇంజన్ పికప్ తగ్గుతుందంట, దాని తర్వాత మైలేజ్ వచ్చేసి కొద్దిగా పెరుగుతుందంట ఫ్రెండ్స్. ఇంకొకటి నేను తోలుతున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే అంటే కాస్త పికప్ అనేది కాస్త లోగానే ఉంది నా వరకు అయితే. మేబీ అది ఎందుకో నాకు అర్థం కావట్లేదు, నేను వేరే వెహికల్స్ తోలడం వల్లనో లేకుంటే ఎలానో నాకు తెలియదు. ఓవరాల్గా కాస్త పికప్ స్లో పికప్ ఉంది, పికప్ లేదని చెప్పట్లేదు, స్లో పికప్ ఉంది. లైక్ మనం గేర్ వేసి తొక్కగానే బండి వెళ్ళట్లేదు, కాస్త స్లోగా వెళ్తుంది, స్లో పికప్గా వెళ్తుంది. ఇవి గైస్ పార్కింగ్ సెన్సర్స్ అన్నీ చూపిస్తుంది. అలాగే దాని తర్వాత మనకు డ్రైవింగ్ సీట్ బెల్ట్ కానీ, దాని తర్వాత ఇక్కడ చూడండి డోర్ ఓపెన్ ఉంటే ఆల్మోస్ట్ అన్నీ చూపిస్తుంది అనమాట, డిక్కీతో సహా మొత్తం ఈ సిగ్నల్స్ ఈ సింబల్స్ అన్ని చూపిస్తుంది. ఏ డోర్ ఓపెన్ ఉంది, ఏ డోర్ ఎటుపక్క ఏంటి అనేసి. ఇప్పుడు చూడండి కంప్లీట్గా ఈ డోర్ ఓపెన్ ఉంది, ఆ డోర్ ఓపెన్ ఉంది, ఆ బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ ఉంది. మీకు చూడండి 3 డోర్స్ క్లియర్గా చూపిస్తుంది చూడండి, అటుపక్క 2 డోర్స్ ఓపెన్ ఉన్నాయి, ఇటుపక్క 1 డోర్ ఓపెన్ ఉంది అనేసి. ఇంకా దాని తర్వాత ఇక్కడ రీడింగ్ గైస్, ఇంకా ఇది ఇక్కడ వచ్చేసి పవర్ ఇంకా తెలిసింది. ఇక్కడ చూడండి పెట్రోల్ అనమాట, సో పెట్రోల్ సింబల్ ఇక్కడ చూపిస్తుంది. ఇంకా ఇది ఇంకా తెలిసిందే కదా వైఫరు, సో డబల్ వైఫరు. ఇంకా ఇది వచ్చేసి సిగ్నల్. ఇంకా ఇది ఇంజన్ గురించి మాట్లాడుకుంటే ఇది సిలిండర్ ఇంజను. ఇంకా నాకు కంప్లీట్గా దీన్ని ఏది ఎట్లా అనేది చెప్పడం నాకు చేత కాదు, అంటే ఏ ఇంజన్ ఏ ఆస్పెక్ట్ ఏ ఏంటో ఉంటాయి కదా అవి ఐడియా లేదు. బట్ 3 సిలిండర్ ఇంజన్ అని తెలుసు. సో దీంట్లో టర్బో ఇంజన్ కూడా వస్తుందన్నమాట, అది మీకు ఇంకొద్దిగా పవర్ అనేది బాగుంటుంది. ఇదైతే కాస్త పవర్ అయితే
లో ఫీలే కలుగుతుంది నాకైతే. బట్ ఇది చూద్దురని ఇంకా ఓవరాల్గా వ్యూ అయితే ఇంజన్ని ఇదైతే ఉందన్నమాట ప్రొటెక్షన్ టైప్లో. సో ఇది చూడండి. సో టాటాకి ఫిట్ అండ్ ఫినిష్ సరిగా ఉండదంటారు కదా, సో ఇది చూడండి. ఇది చూడండి కాస్త అప్పుడే బయటకు వచ్చేసి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్. నేను కూడా ఫస్ట్ తీసుకోవడానికి కారణం ఏంటంటే కాస్త లో బడ్జెట్, 7 లక్షల్లో ఏ కారు లేదనమాట. సో అన్నీ అంటే ఈ హైట్ సెగ్మెంట్తో వచ్చే కార్లు 7 లక్షల్లో లేవు. ప్లస్ 5 స్టార్ సేఫ్టీ రేటింగు. మనం ముందుగానే మేము హంటింగ్ వీడియోస్ చేస్తూ ఉంటాం కాబట్టి, నైట్ టైం ట్రావెల్ చేస్తూ ఉంటాం కాబట్టి కాస్త సేఫ్టీ ఉండాలనేసి ఫస్ట్ ఈ కార్ని ప్రిఫర్ చేయడము. సో అది గైస్ ఓవరాల్గా. ఇంకా ఏదైనా మిస్ అయ్యానా, ఇక చూడండి ఫ్రంట్ వచ్చేసి కింద కూడా లైటింగ్ వస్తుంది. ఇంకా ఇక్కడ మామూలుగా ఉంటుంది. లైటింగ్ వచ్చేసి ఓకే, నిన్ను తోలినంత వరకు సిటీ యూజ్కి అయితే ఓకే అనిపించింది. హైవేలో తోలుతున్నప్పుడు కాస్త డిమ్ము లైటింగ్ కాస్త తక్కువ ఉన్నట్టు అనిపించింది. ఏదైనా ఎక్స్ట్రా మనకు ఫాగ్ ల్యాంప్ కానీ అలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫాగ్ ల్యాంప్ కానీ అదే ఏదైనా మనం ఇన్స్టాల్ చేసుకున్నామంటే లైటింగ్ అనేది ఇంకొద్దిగా బాగా వచ్చే అవకాశం ఉంది. గైస్ ఇప్పుడు ఇంజన్ కూడా ఆన్లో పెట్టున్నాను. ఒకసారి నాయిస్ ఏమన్నా ఎలా వస్తుంది అనేది మీరు గమనించి చూడండి. ఏసీ కూడా ఆన్ చేశాను, 2 పాయింట్స్ అయితే పెట్టాను అనమాట. సో బ్యాక్ సైడ్ దీనికి ఏసీ రాదు ఫ్రెండ్. బ్యాక్ సైడ్ ఉండే వాళ్ళకి రేర్ ఏసీ అయితే ఉండదు. ఇప్పుడు మా వాళ్ళు ఇద్దరు, మా తమ్ముళ్ళు ఇద్దరు బ్యాక్ సైడ్ ఉన్నారు కదా, అడుగుదాము. ఏరా మీకు బ్యాక్ సైడ్ ఇప్పుడు ఫ్రంట్ ఏసీ బ్యాక్ వస్తుందా? లైట్ గా వస్తుంది. మళ్ళీ అంత బ్యాక్ ఫ్రంట్ లో కూర్చున్నప్పుడు వచ్చేంత కాకుండా లైట్ గా ఏదో తగులుతుంది అంతే. అది రన్నింగ్ లో బాగా వస్తుంది. సో నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది తరుణ్? ఒక 2 డేస్ నుంచి మనం తిరుగుతున్నాం కదా, కూల్ అనిపించిందా? కంఫర్టబుల్ గానే ఉంది. దానికి ఏం ఇబ్బంది లేదు. అంతే. ఓకే. నిన్న బ్యాక్ సైడ్ కూర్చున్నా కూడా ఏసీ రాలే అన్నావు కదా. బ్యాక్ సైడ్ అంటే మన వెళ్ళే ట్రావెల్ చేసే కొంది ఏసీ వస్తుంది, కానీ ఫ్రంట్ అయితే కంఫర్టబుల్. అది సో అయితే ఆన్ చేయగానే ఏసీ ఓకే హ్యాపీగా వస్తుంది. బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళకి ఒకవేళ ఎప్పుడైనా మనము మంచి ఎండలో వెహికల్ పెట్టి వెళ్తున్నప్పుడు కాస్త బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళకి కాస్త కష్టంగానే ఉంటుంది ఫ్రెండ్స్. దీనికంటే ప్లస్ వేరియంట్ అని వస్తుంది. సో అప్పుడైతే హ్యాపీగా మీకు బ్యాక్ సైడ్ కూడా రేర్ ఏసీ వస్తుంది. 4 పవర్ విండోస్ వస్తాయి. అలాగే వచ్చేసి మీకు టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ కూడా వస్తుంది. ఆల్ ఫీచర్స్ అన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. ఒక బేసిక్ ఫీచర్ ఏమీ తక్కువ లేకుండా ఉండేది వచ్చేసి అది. దాంట్లో తక్కువ వచ్చేది ఏంటంటే ఓన్లీ స్క్రీన్ ఒక్కటే తక్కువ వస్తుంది. సో ఆ స్క్రీన్ ఏ చేసుకున్నామంటే ఇంకంతే, మనకి ఎక్స్ట్రా పని చేయించాల్సిన అవసరం లేదు. కానీ దీంట్లో ఎక్స్ట్రా పని చాలా చేయించాలి. సో నాకు తీసుకున్న తర్వాత కొద్దిగా అనిపించింది అది ఉంటే బెస్ట్ ఏమనేసి. యాజ్ ఏ నార్మల్గా అన్నీ కోరుకునే వ్యక్తిగా అదైతే ప్రిఫర్ చేయండి. సో మనకు బడ్జెట్ పరంగా ఇది టైట్ ఉంది కాబట్టి, ఇష్యూ ఉంది కాబట్టి సో మనమైతే ఇది తీసుకున్నాం అనమాట. సో నేను కంప్లీట్గా జెన్యూన్ రివ్యూ చెప్తున్నాను. యాక్చువల్గా అయితే దీనికి ఎవరన్నా తీసుకోవాలనుకున్న వాళ్ళు స్ట్రగుల్ పడకూడదు, అన్నీ తెలుసుకొని తీసుకోవాలి అనే ఉద్దేశంతో జెన్యూన్ రివ్యూ చెప్తున్నాను గైస్. అది మ్యాటర్ అయితే. ఓకే, నచ్చితే ఓల్గా తీసుకోమను, లేదంటే అది గైస్. ఇంకా ఇది కేవలం నా ఫ్యామిలీ, నా ఆర్వీ ఫ్యామిలీ, నా సబ్స్క్రైబర్ల కోసం, కారు కోసం రివ్యూ వచ్చిన వాళ్ళు ఇంతవరకు చూసినంటే ఇంకా ఇక్కడ మీకు కారు సమాచారం అంతా అందించేసాను. సో మీరు ఇక్కడ నుంచి స్కిప్ చేసేయచ్చు. ఇది నా జర్నీ, నాతో పాటు స్టార్టింగ్ నుంచి ఉన్న నా సబ్స్క్రైబర్లతో నేను మాట్లాడుతున్నా నా జర్నీ గురించి. యాక్చువల్గా ఇప్పుడు మనం ఛానల్ స్టార్ట్ చేసి 5 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. జనవరి 1, 2021 ఫస్ట్ వీడియో నాది అప్లోడ్ చేసింది. నేను ఛానల్ స్టార్ట్ చేసింది 2025 డిసెంబర్ 25న ఫస్ట్ ట్రైలర్ మాదిరి ఒకటి అప్లోడ్ చేశాను. దాని తర్వాత నుంచి కంటిన్యూ వీడియోస్ ఇస్తూ వచ్చింది. 2021 నుంచి స్టార్టింగ్ నేను స్టార్ట్ చేసింది ఏంటంటే అడ్వెంచర్ వీడియోలు, కేవ్స్ ఎక్స్ప్లోరింగ్, అడ్వెంచర్, టెంపుల్స్కి వెళ్ళడము ఇలా. సో ఛానల్ నేమ్ కూడా అబ్దుల్ విహారీ అని పెట్టినాను. దాని తర్వాత కొద్ది రోజులకి నేను అప్పుడు ఆటో తోలుతున్నా, క్లియర్గా నాకు ఓపెన్గా చెప్తున్నా, నాకేం మొహమాటం ఏం లేదు. నేను ఆటో తోలుతూ నాకుండే కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, నాకుండే ఫ్యామిలీ ఇష్యూస్ నాది ఉన్నాయన్నమాట. సో అప్పుడు నేను కంపల్సరీగా ఆటో తోలాలి, ఆటో తోలి నా ఫ్యామిలీని చూసుకోవాలి, ప్లస్ నేను ఈ ప్యాషన్ని ఫాలో అవ్వాలి.
సో ఆ ఉద్దేశంతో ఎప్పుడో వారానికి ఒక వీడియో అప్లోడ్ చేయడము ఇలా చేస్తూ ఉండేవాడిని. పెద్దగా రీచ్ అనేది ఏం లేదనమాట. చాలా స్ట్రగుల్ అయ్యాను. ఒక 3-4 మంత్స్ వరకేమో ఏం అసలు వ్యూ 100, 200, 300 ఇలా వస్తుండేది. దాని తర్వాత ఫస్ట్ టైం గోస్ట్ వీడియో ఒకటి వైరల్ అయింది. నాకు తెలిసింది ఏంట్రా అంటే అప్పటికి ఏ వీడియో అయినా చూస్తారు, వన్స్ వైరల్ అయితే ఏదైనా మనం అప్లోడ్ చేస్తే చూస్తారు కదా అని నేను వచ్చేసి గోస్ట్ కంటెంట్ ఎందుకో అప్పుడు స్టార్టింగ్లో నాకు కొద్దిగా టెన్షన్ భయం ఉండే. అప్పుడు నా ఏజ్ కూడా కాస్త తక్కువే అనమాట. ఐ థింక్ 21 or 22 అలా ఉన్నాయి. అప్పుడు కాస్త ఏజ్ తక్కువ, దానికి నేను ఎందుకో ఒక టెన్షన్ ఉంటుండే. మా ఇంట్లో వాళ్ళు కూడా అప్పుడు మా తమ్ముళ్ళు కొద్దిగా చిన్నవాళ్ళు, మా అమ్మ కూడా అంటే సో మా అమ్మ కూడా భయపడుతుండేది. ఇంకొకటి మెయిన్ విషయము మీకు కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. మా డాడీ లేరు, 2017లోనే చనిపోయారు. ఈరోజు కనుక నేను ఉండే ఈ స్టేజ్ని కనుక మా నాన్న చూసినంటే, నేను కొన్న ఈ కార్ని చూసినంటే మా నాన్న సంతోషపడినంత ఈ ప్రపంచంలో ఎవరు సంతోషపడరేమో. సో అంత సంతోషించినందు నేను కూడా ఆయన్ని చాలా మిస్ అవుతున్నా. నేను అందుకే ఎక్కువ మా నాన్న టాపిక్ ఎక్కడే కానీ తేను. మా నాన్న టాపిక్ తెచ్చానంటే నాకు తెలియకుండానే కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి అన్నమాట. సో అలా గైస్, మా డాడీ ఈరోజు కనుక ఉనిండే నన్ను ఇప్పుడు ఈ స్టేజ్లో నేను సాధించిన యూట్యూబ్లో వచ్చిన 100K సిల్వర్ బటన్ కానీ, ఈరోజు నేను కొన్న కార్ కానీ ఏది కూడాను నాకు ఎవ్వరు సపోర్ట్ లేదు. ఇంక్లూడింగ్ మా రిలేటివ్ సపోర్ట్ కూడా ఎవరు లేరనమాట. కేవలం నేనే నా స్ట్రగుల్తో నేను కష్టపడి ఈరోజు సంపాదించింది ఇదంతా కూడాను. ప్రతి ఒక్కరు కూడాను నేను యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు ఎందుకు చేస్తున్నావు, ఏం అవసరము, ఏంటి పిచ్చోనివే అలా తిరుగుతున్నావు, అది ఏమన్నా అవసరమా, అదేమన్నా కూడు పెడుతుందా, మెంటల్ ఎక్కిందా, నీకేమన్నా అలా తిరుగుతున్నావు, అది ఇది అని చెప్పారు. దానికి రీజన్ కూడా 2 years, ఒక్కటి కాదు 2 సంవత్సరాలు ₹1 లెక్క రాలేదు నాకు యూట్యూబ్ నుంచి. ప్రతి వ్యూస్ కూడాను 1000, 500, 200, 300 వ్యూస్ నాకు అప్పుడు. 2 సంవత్సరాలు కూడా ₹1 లెక్క రాకుండా కూడా చేశాను. నేను ఆటో తోలుకుంటూ వచ్చే డబ్బులు నేను ఖర్చు పెట్టుకొని నేను తిరుగుతున్నాను. చాలామంది అప్పుడు యూట్యూబ్లో లక్షలు ఎర్న్ చేసే వాళ్ళు కూడా చెప్పారనమాట, ఒరే నువ్వు ఎందుకురా ఇలా చేస్తున్నావు, ₹1 రాకున్నా కూడా ఎలా చేస్తున్నావురా నువ్వు, అదే మేము కనుక నీ స్టేజ్లో ఉంటే ఆపేసేవాళ్ళం అని. అంటే అన్న మీరు డబ్బుల కోసం చేస్తున్నారు, నేను వచ్చేసి నా ఆనందం కోసం చేస్తున్నాను, నాకు ఇది ఇష్టం అన్న. నాకు యూట్యూబ్ అంటేనే కాదు, చిన్నప్పటి నుంచి ఏదో సినిమాలన్నా ఈ పిచ్చి, ఏదో ఒక వీడియోగ్రఫీ ఉంటే అదొక పిచ్చి అనమాట. సినిమాలు పిచ్చి. దాని తర్వాత ఏదన్నా ఏమంటారు షార్ట్ ఫిలింలు అంట, ఇలాంటివన్నీ కూడా ఒక పిచ్చి నాకు. నేను ఎప్పుడో కువైట్కి వెళ్ళక ముందు కూడా షార్ట్ ఫిల్మ్లు తీయాలి, అలాంటివి కూడా నేను ట్రై చేశాను. ఆ పిచ్చితో నాకు కంటిన్యూగా ఇది ఒక అన్న సజెషన్ చేశాడు నాకు ఫస్ట్. సో ఆ అన్న ద్వారా ఆ అన్న హెల్ప్ చేశాడు నాకు స్టార్టింగ్లో. ఆ అన్న పేరు కూడా అబ్దుల్లే. నేను ఆ పిచ్చితో నేను వచ్చేసి దీనికి కంటిన్యూ చేశాను అనమాట. సో దాని తర్వాత మధ్యలో ఈ గోస్ట్ వీడియోస్ మనం చేయలేములే, లొకేషన్స్ మనం పట్టలేము, మనం తిరగలేము, ఇలాగే ఆటోని మనం ఖర్చు పెట్టుకుని అంతంత వెళ్ళలేము, ఇది అవ్వదులే అనేసి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చేశాను, అప్పు చేసి మరీ కుకింగ్ ఛానల్ పెట్టాను. మీ అందరికీ తెలిసి ఉంటుంది, వీక్లీ స్పెషల్ ఛానల్. సో ఆ వీక్లీ స్పెషల్ ఛానల్ పెట్టి దాంట్లో దగ్గర ఒక 1.5 లక్ష దాకా లాస్ అయిపోయాను. ఏం స్టేజ్ అయిపోయింది, అక్కడికి కంప్లీట్గా ఓడిపోయాను నేను. అప్పటికి 2.5 years సంథింగ్ అయిపోయింది. సో యూట్యూబ్ స్టార్ట్ చేశాను, యూట్యూబ్ నుంచి ఏం లేదు, తర్వాత అప్పులు చేశాను, అప్పులు మొత్తం అయిపోయాయి. ఇంకేంది నా లైఫ్ మొత్తం జీరో అయిపోయింది. అప్పుడు నేను చూసుకుంటే కంప్లీట్గా జీరోనెస్ అయిపోయింది. ఏంటి నేను ఏమనుకున్నాను, ఏం స్టార్ట్ అయ్యాను, ఏంది ఇలా జీరో అయిపోయాను అనేసి చాలా బాధపడ్డాను. నేను ఏది పడ్డా కూడా అట్లీస్ట్ నేను అంత లాస్ అయినా కూడా ఏ రోజు యూట్యూబ్లో కూడా నేను ఇలా ఇబ్బంది పడ్డాను, నాకైనా సాయం చేయండి అని కూడా చెప్పలేదు. అప్పుడు వచ్చేసి నేను ఇంకా ఈ తప్పు చేయకండి అని ఒక వీడియో పెట్టాను యూట్యూబ్లో, ఇలాంటి చేసి ఇబ్బంది పడకండి అనేసి. సో అది ఒకసారి చూడండి మీరు ఎవరైనా సరే మిస్ అయ్యి ఉండే. దాని తర్వాత ఒకటే డిసైడ్ అయిపోయా, చావాలా బతకాలా, కానీ యూట్యూబ్లో అయితే సక్సెస్ కావాలా.
అయ్యి అక్కడి నుంచి స్టార్ట్ చేశా. రాయల్ విహారీ 2.0 అనుకోండి, అక్కడి నుంచి స్టార్ట్ చేశా. ఫస్ట్ 1000 వ్యూస్, తర్వాత 5000 వ్యూస్, తర్వాత 10,000 వ్యూస్, సో 30,000 వ్యూస్, దాని తర్వాత 50,000, తర్వాత 1,00,000 వ్యూస్ వరకు కూడా మనము తీసుకొని రాగలిగాం ఫ్రెండ్స్. సో ఈ స్ట్రగుల్ ఎలా వచ్చింది ఇదంటే కన్సిస్టెన్సీ. అంతకుముందు నేను కన్సిస్టెన్సీ లేను, కంటిన్యూగా వీడియోస్ తీయడం కానీ, కంటిన్యూగా వెళ్ళడం కానీ, దయాల వీడియోలు తీయడం కానీ లేదనమాట. ఎప్పుడైతే 2.0 అనుకొని స్టార్ట్ చేశానో అక్కడి నుంచి కంప్లీట్ గోస్ట్ వీడియోస్ తీశాను. అది కూడా నెక్స్ట్ లెవెల్గా తీశాను. ప్రతిదీ కూడా ఛాలెంజింగ్గా, ఎవ్వరు చేయలేని, ప్రతి ఒక్కరు కూడాను టెన్షన్తో భయపడే జిన్ వీడియోస్ కూడా తెలుగులో నేనే తీశాను, నేనే తీసి చూపించాను. ఎవరు తీయలేని, ఎవరు చూపించలేని విధంగా ఆ విధంగా తీసుకుంటూ డిఫరెంట్గా కొన్ని కార్ ఛాలెంజ్ కానివ్వండి, 11 మైల్స్ ఛాలెంజెస్ కానీ, దాని తర్వాత జిన్నుల్లో ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు తీసి చూపించగలిగాను. అప్పుడు మనకు ఒక పేరు, ఒక అచీవ్మెంట్. సో రీసెంట్గా 2025 100K కూడా కంప్లీట్ చేయగలిగాము. సో ఈ జర్నీలో నాతో చాలామంది తోడున్నారు. సో పర్సనల్గా కూడా నాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో నా పర్సనల్గా వాళ్ళు నా ఫ్యామిలీ కానీ, అలాగే నా పర్సనల్గా కొంతమంది హెల్ప్ చేశారు. అలాగే ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేశారు. దాని తర్వాత కొంతమంది సబ్స్క్రైబర్లు కూడా హెల్ప్ చేశారు. సో వీళ్ళందరి సపోర్ట్ వల్ల మనం కంప్లీట్గా 100K కూడా రీచ్ అయిపోయాము. సో ఈరోజు ఈ కారు కూడా తీసుకోగలిగాను ఫ్రెండ్స్. సో ఇది నా జర్నీ అయితే ఇలా జరిగింది. ఒక్క రోజులో వచ్చింది అయితే కాదు. చాలామంది ఇప్పుడు నేను 2025లో రీసెంట్గా హౌస్ కూడా కంప్లీట్ చేశాను. ఈ కార్ తీసుకునే వాళ్ళకే మనోడు ఏమో ఓవర్ నైట్లో సంపాదించేశాడు, బాగా వస్తున్నట్టుంది అనుకుంటున్నారు. కానీ దీని వెనకాల 5 సంవత్సరాల కష్టం ఉంది. నిద్రలేని రాత్రులు ఉన్నాయి. నా ఆరోగ్యం కూడా చాలాసార్లు దెబ్బతిన్నది ఉంది. నైట్ అంతా మేలుకొని ఎడిట్ చేసి, నైట్ అంతా షూట్ చేసి, లాంగ్గా జర్నీ చేసి ఇదంతా కూడాను. సో దీంట్లో చాలామంది నా ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ చేశారు. సో వాళ్ళందరి సపోర్టు, నా పర్సనల్గా ఉండే వాళ్ళ సపోర్టు, అలాగే నా ఫ్యామిలీ సపోర్టు, వీళ్ళందరి సపోర్ట్ వల్ల ఫైనల్గా ఈ స్టేజ్కి అయితే వచ్చాను. దీన్ని తీసుకొని అచీవ్ అవ్వగలిగాను ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి జర్నీ అనేది ఆగదు. ఈ కార్ ఎలా సాగుతూ పోతుందో మన జర్నీ కూడా అలాగే సాగుతూ పోతుంది. సో మీ అందరి సపోర్ట్ కూడా అలాగే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ లెవెల్గా ఎక్కడెక్కడికైనా సరే, ఆల్ ఇండియా కానీ, దాని తర్వాత ఇంకా ఎక్కడెక్కడ ఉందో అన్నీ వెళ్తాను, వెళ్ళి షూట్ చేసి మీకు చూపిస్తాను. సో అది ఫ్రెండ్స్, జర్నీ ఆగదు ఇంతటితోనే. సో వన్స్ అగైన్ ప్రతి ఒక్కరికి కూడాను లవ్ యూ ఆల్. సో మనస్ఫూర్తిగా నాకు అండగా నిలబడిన ప్రతి ఒక్కరికి సో మీ స్థానం ఎప్పుడు ఇక్కడే ఉంటుంది, ఈ గుండెలలో. దాన్ని ఎవరు బయటికి తీయలేరు, అది మిస్ కాదు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, లవ్ యూ ఆల్.